ఆ పాత ప్రభుత్వ ఆసుపత్రి మూతపడి 10 ఏళ్లవుతుంది. గోడలన్నీ నాచుపట్టి, కిటికీలు తుప్పుపట్టి భయంకరంగా ఉంటాయి. కానీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం రాత్రిపూట అటువైపు వెళ్ళడానికి గజగజ వణుకుతారు. ఒక రాత్రి దారి తప్పిన కిరణ్ వర్షం పడుతుండడంతో తలదాచుకోవడానికి ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. లోపలంతా నిశ్శబ్దం. కేవలం వాన చుక్కల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. హఠాత్తుగా పై అంతస్తులోని ఆపరేషన్ థియేటర్ నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి. ఎవరో గుసగుస మాట్లాడుతున్నట్టు, కత్తెరలు ఒకదానికొకటి తగులుతూ శబ్దాలు వచ్చాయి. కిరణ్ భయంతో పైకి వెళ్లి ఆపరేషన్ థియేటర్ తలుపు సందులో నుంచి చూశాడు. లోపల లైట్లు లేవు. కానీ ఆపరేషన్ టేబుల్ మీద ఎవరో పడుకొని ఉన్నారు. చుట్టూ 4 డాక్టర్లు వంగి పనిచేస్తున్నారు. మెల్లగా ఒక డాక్టర్ వెనక్కి తిరిగి కిరణ్ వైపు చూశాడు. ఆ డాక్టర్ ముఖం మీద చర్మం లేదు, కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. అతను కిరణ్ ని చూసి రక్తంతో తడిసిన కత్తెరను గాలిలో చూపుతూ తర్వాత పేషెంట్ వచ్చేశాడు అని నవ్వాడు. అంతే. కిరణ్ వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణభయంతో పరిగెత్తాడు. ఇప్పటికీ ఆ పాత ఆసుపత్రిలో ఆపరేషన్ శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయని అంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.